వెల్కమ్ టు ద డిబేట్. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు నాయుడు టీం ఏదైతే మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, వారికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ కూడా కేటాయించడం జరిగింది. కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖను డాక్టర్ నిమ్మల రామానాయుడుకు కేటాయించడం జరిగింది. సో ప్రధానంగా చూసినప్పుడు పాలకొల్లు నుంచి ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన, ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన కూడా చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం సాగిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి అంశంలోనూ తనదైన ముద్రను కూడా వేసుకున్నటువంటి రామానాయుడు. సో ఆ పోరాట పటిమ ఏదైతే ఇప్పుడు వరకు కూడా అటు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా వెదిగి వ్యవసాయ సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, లేదా రైతులు ఎదుర్కొనేటువంటి అంశాలేంటి, ఇరిగేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అనేది కూడా బాగా డెప్త్గా, ఎందుకంటే క్షేత్రస్థాయిలో తిరిగినటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి తనకు కూడా బాగా తెలుసు. సో కారణాలు ఏదైతేనేమి ఈసారి మనం చూసాం, 175 స్థానాలకు 164 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. ఒక సునామీలా ఓటు హక్కు వినియోగించడమే కాదు, కసిదీరా ఓటు వేసి గెలిపించినటువంటి పరిస్థితి. ఈ సమయంలో 164 మంది నుంచి కూడా 25 మంది ఎంపిక అనేది కత్తి మీద సాము లాంటిదే. అనేక పర్యాయాలుగా గెలిచినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, చాలా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరిలో నుంచి సెలెక్ట్ చేసి ముఖ్యమైనటువంటి శాఖలు కూడా కేటాయించినటువంటి మంత్రుల్లో ప్రధానంగా చూసినప్పుడు మనకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సో ఆయన మనతో పాటు డిబేట్ లో ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్కారం రామానాయుడు గారు. నమస్కారం సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు. సో మంత్రివర్గంలో చోటు లభించడం, కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖను కూడా మీకు కేటాయించినటువంటి పరిస్థితి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవసాయ రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ప్రస్తుతం. సో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఆ శాఖను మీకు కేటాయించడం పట్ల ఎలా భావిస్తున్నారు? ఈ బాధ్యతను ఏ రకంగా నిర్వర్తించబోతున్నారు? మీరు చెప్తున్నట్లుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి శాఖ ఇవాళ నీటిపారుదల శాఖ, ఇరిగేషన్. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 13 జిల్లాల చిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా వ్యవసాయాత్మకమైనటువంటి రాష్ట్రం, రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రం పురోభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. వ్యవసాయాన్ని కాపాడుకోవాలనంటే ఖచ్చితంగా దానికి సాగునీరు పూర్తి స్థాయిలో అందించవలసిన అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో మరి ఆ రోజు 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంత కృషి చేశారు. దురదృష్టవశాత్తు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో పర్టికులర్గా ఇరిగేషన్ ఏదైతే శాఖ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేదానికంటే ఇంకా చెప్పాలంటే విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి అవకాశం అనేటువంటి ఇరిగేషన్ శాఖను, మరి కీలకమైనటువంటి శాఖను నాకు ఇచ్చినందుకు ముందుగా మీ ద్వారా కూడా మరొక్కసారి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మాకు శ్రేయోభిలాషి నారా లోకేష్ బాబు గారికి, వీరితో పాటుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం కల్పించినటువంటి నా పాలకుల్లో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీకు తెలుసు 164 మంది గెలిచారు. సో మీరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే నో డౌట్. కానీ చాలా మంది ఆశించారు, సహజంగా క్యాబినెట్లో చోటు కోసం ప్రయత్నం చేస్తారు రకరకాలుగా, కానీ వీరందరికీ కాదని చెప్పి మీకు అవకాశం లభించింది. ఏంటి అసలు? అంటే ఏదైనా కాస్ట్ ఈక్వేషనా, లేకపోతే మీకున్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా, లేకపోతే మీరు చేసినటువంటి ఫైటా? ఏ రకంగా మీకు క్యాబినెట్లో చోటు లభించింది అనేది చాలా మందికి ఆసక్తి. అసలు ఎలా అవకాశం వచ్చింది అనుకుంటున్నారు మీరైతే? ఒకటి, క్యాబినెట్లో ఈరోజు నాకు అవకాశం చంద్రబాబు గారు కల్పించారంటే ముందు నా మీద ఆయనకు ఒక నమ్మకం. ఎందుకంటే ఆ రోజు 2014లో టఫ్ ఫైట్లో నాకు పాలకొల్లు అసెంబ్లీ సీట్ ఇచ్చిన తర్వాత
మళ్ళీ వెన్నుతిరిగి చూడకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుండే విధంగా వరుసగా 14, 19, 24 ఎట్లా నేను పార్టీని నడిపించుకుంటూ వచ్చామో ఆయనకి ఒక నమ్మకం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో ఇది కూడా ఒక కీలకమైనటువంటి శాఖ కాబట్టి అది కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైనటువంటి శాఖ. ఆయన కూడా ఒక విజన్, ఒక డ్రీమ్ ఉంది ఇరిగేషన్ మీద. ఎందుకంటే నేను కూడా 14, 19 ఆయన దగ్గర నుండి ఎమ్మెల్యేగా నేను చూసినప్పుడు చూసా. ఏదైతే ఆయన గతంలో మీరందరికీ తెలుసు కేఎల్ రావు మన తెలుగు బిడ్డ, ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాడు, భారతదేశంలో దుర్భిక్ష పరిస్థితులు పోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, ఆ గార్లెండింగ్ ఆఫ్ రివర్ వల్లే అది సాధ్యమవుతుందని ఏదైతే మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఏదైతే చెప్పారో ఆనాడు దాన్ని ఆచరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14, 19. అంచేత అటువంటి విజన్ ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంలో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన ఒక్కటే ఆలోచించారు అనుకుంటున్నాను నేను, రామానాయుడు. ఎందుకంటే మేము కూడా నిన్న కలిసినప్పుడు కూడా ఆయన చెప్పారు, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు, స్టడీ చేస్తావు, అందుచేత నీకు ఈ శాఖను కూడా నేను ఇవ్వడం జరిగింది అని ఆయన ఏదైతే చెప్పడం. ఎందుకంటే సార్ ఎంత కీలకమైన శాఖ అన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం గత 5 ఏళ్లలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, మన జీవనాడైనటువంటి పోలవరం పరిస్థితి ఎలా వచ్చింది, లేదా మిగిలినటువంటి ప్రాజెక్టులు పరిస్థితి ఎలా తీసుకొచ్చారు అనేది అసలు ఒక డ్రామా నడిచింది. చివరికి కుప్పంలో నీళ్లు ఇచ్చినటువంటి ప్రక్రియను కూడా మనం చూసాం. అక్కడ గేట్లు అమర్చడం, తర్వాత వెంటనే గేట్లు తీసేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అవి కూడా మనకు ప్రాజెక్టుల జాబితాలో చూపించారు. సో ఈ ఛాలెంజ్ ఒక పెద్ద బాధ్యత, ఒక మంచి శాఖను అప్పగించారు, మీ సమర్థతను మీరు సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి. కానీ ఇది పెద్ద ఛాలెంజ్ కదా, ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తారు, ఈ ఛాలెంజ్ని ఎట్లా ఎదుర్కొంటారు? 100%. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని, వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను కూడా ఈ రోజు కూడా సొంతంగా నేను వ్యవసాయం చేసేటువంటి వ్యక్తిని యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా. అంచేత నాకు ఇది ఇష్టమైనటువంటి శాఖ కాబట్టి, అంటే ఆ వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి కష్టం అని నేను ఎప్పుడు అనుకోను. ఇష్టం ఉన్నప్పుడు అది కష్టంగా ఎప్పుడు అనిపించదు. సపోజ్ మీరు అన్నట్టుగానే నిన్న శాఖలు కేటాయించిన తర్వాత, నిన్న సార్ని కలిసిన తర్వాత, నిన్న ఏదైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి కొంత ముఖ్యమైన ఈఎన్సీ అధికారులతో మాట్లాడుకుని రాత్రి 1:30 వరకు కూడా పోలవరం ప్రాజెక్టుల మీద స్టడీ చేయడం జరిగింది. మళ్ళీ ఉదయం 7 గంటలకి మళ్ళీ ఈఎన్సీ ఇంతకుముందు చేసినటువంటి అధికారులు వాడు కూడా పిలిచి మళ్ళీ 11:30 వరకు. అంటే నిజంగా మీరు చెప్పినట్లు చూస్తే చాలా క్రిటికల్ వర్కే, కానీ కష్టపడి పనిచేస్తే ఇది మంచి పేరు వచ్చేటువంటిది కూడా ఉంది. చేత ఖచ్చితంగా ఏదైతే, ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుజాడల్లో ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్లో ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు 5 yearsలో దీన్ని నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం అంటే ఏంటి? ఇది నీరు అంటే ప్రకృతి కూడా ఆయన్ని కరుణించదు. ఎందుకంటే పంచభూతాల్లో ఒకటి నీరు, అటువంటి నీరును కూడా అతను నిర్లక్ష్యం చేసి, అతను ఏదైతే నిర్వీర్యం చేసి, ఏదైతే విధ్వంసం చేశాడో అందుకే ప్రకృతి కూడా ఆయనకి కరుణించలేదు. అందుకే ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. అంచేత అటువంటి అన్నదాతకు సేవ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం. కానీ ఈరోజు ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఉపయోగించి ఖచ్చితంగా ఇరిగేషన్కి రేపు రాబోయేటువంటి రోజుల్లో మా ప్రభుత్వంలో పెద్దపేట ఇస్తాం, ప్రాధాన్యత ఇరిగేషన్ శాఖకి ఇస్తాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ రోజు 2014, 2019లో మాకు 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అందులో 80,000 కోట్ల బడ్జెట్ మేము ఇరిగేషన్కి పెట్టాం. అదే జగన్మోహన్ రెడ్డి 2019, 24 5 సంవత్సరాల్లో ఆయనకి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అతను పెట్టింది 30,000 కోట్ల బడ్జెట్. పోనీ ఆ 30,000 కోట్ల బడ్జెట్ అయినా ఆ ఇరిగేషన్కి అందిందా అని అంటే అందులో 40% మళ్ళీ వీళ్ళ అవినీతికే సరిపోయింది. అందులో పర్టికులర్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆవులపల్లి ప్రాజెక్టు నేను మొన్న స్టడీ చేస్తే చూసా. ఆవులపల్లి ప్రాజెక్టు ఎవరైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే పొంగనూరు ఉందో 600 కోట్ల రూపాయలు ఏవేవని పర్మిషన్స్ కానీ క్లియరెన్స్ లేకుండా శాంక్షన్ చేసుకుని బిల్లులు చేసుకుని డబ్బులు లోపలేసుకున్నారు. దాని మీద ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో
100 కోట్లు జరిమానా, అంటే ఒక 600 కోట్లు ప్రాజెక్టు మీద 100 కోట్లు జరిమానా విధించారని అంటే వీళ్ళు అవినీతి ఏ తారాస్థాయికి తీసుకెళ్తారో. సపోజ్ ప్రాజెక్టులు విజిట్ చేయడానికి కూడా వెళ్ళనివ్వలేదు కదా సార్. ఆ పరిస్థితికి వెళ్ళినప్పుడే కదా మనం చూసాం అంగళ్ళలో ఎలాంటి దాడి చేశారో కూడా చంద్రబాబు నాయుడు మీద. సో అయితే సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే మనకు విభజిత రాష్ట్రం తర్వాత పోలవరం పూర్తి చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండగలదు, నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఆ రోజు పెద్దలు నిర్ణయించినటువంటి అంశమైన ప్రతి ఒక్కరికి అన్నటువంటి అంశం. కానీ దీనిపైన ప్రస్తుతం అందరి దృష్టి కూడా మీ ప్రభుత్వం పైన కూడా, ఎందుకంటే మీ పైన కూడా దీని గురించి ఎక్కువ బాధ్యత ఉంటుంది. గతంలో ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో మీరు హౌస్లో ప్రశ్నించారు, పోరాటాలు కూడా చేశారు. కానీ ముఖ్యమంత్రి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో కూడా ఒక్కసారి మీకు వినిపిస్తా, అది విన్న తర్వాత మీరు దాని మీద రెస్పాండ్ అవుతారు. సో గతంలో పోలవరం పైన జగన్ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దాని లెవెల్లో కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరద 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా. రైట్, విన్నారు కదా సార్. మొత్తం మనం 4 డేట్లు ఎప్పుడెప్పుడు ఏ రకంగా చూసాం. ఖరీఫ్లు వెళ్ళిపోయినాయి, రబీలు వెళ్ళిపోయినాయి, పరిస్థితి ఏందో కూడా చూసాం. ఈయనే కాదు, అప్పట్లో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా రాసుకోండి అని చెప్పి చాలా సెటైరిక్గా నెల్లూరు యాసలో చెప్పాడు. ఎందుకంటే ఆ యాస నాకు కూడా కొంచెం తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. సో ఇవన్నీ విన్నారు. సో ఇవన్నీ చూసినటువంటి ప్రజలు అసలు ఈ పోలవరం సంబంధించి వీళ్ళు చెప్పే డేట్లు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లని ఏమి నమ్మలా. ఎందుకంటే తర్వాత కూడా అదే జరిగింది మనకు. సో మీరు పోలవరం విషయంలో ఎలా ముందుకు పోబోతున్నారు? ఎస్, ఆ రోజు 2014లో మేము అధికారంలోకి వచ్చి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని 72% ఆయన 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 2% కూడా పనులు చేయకపోవడం అటుంచి చేసిన పనిని కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి చాలా చాలా దురదృష్టకరం. ఇది నేను చెప్పట్లే విధ్వంసం అని, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఐఐటి హైదరాబాద్ని ఒక రిపోర్ట్ ఇమ్మంటే వాళ్ళు రిపోర్ట్ చేశారు చాలా క్లియర్గా. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేసేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనటువంటి స్థితిలో 3 నెలల్లో పూర్తవలసినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ని ఏజెన్సీలు లేకపోవడంతో పనులు ఆగిపోవడంతో 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇది ప్రభుత్వ తప్పిదం. భవిష్యత్తులో ఇటువంటి తప్పులను పునరావృతం ఇటువంటి భారీ ప్రాజెక్టుల్లో చేయవద్దు అని సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నీతి ఆయోగ్కి వాళ్ళు రిపోర్ట్ చేశారని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పోలవరం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అనేది ఆ రిపోర్ట్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే ఈ రకంగా వాస్తవంగా చెప్పాలంటే ఆ ఏజెన్సీలు కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2019 మే, జూన్, జూలైకి ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయిపోయింది. ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయిపోయి ఉంటే నెక్స్ట్ 2020కి వచ్చిన ఫ్లడ్కి డయాఫ్రమ్ వాల్ పర్ఫెక్ట్గా ఉండుండేది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తప్పిదంతో ఆయనకు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరాన్ని మొత్తం ఏదైతే ముంచేసినటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు మనం చూడడం జరిగింది. మీరు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్లు ఆయన డేట్లు చెప్తూ ఉన్నాడు. అసెంబ్లీలో కూడా ఇంకొక యాసలో కూడా ఆయన మంత్రి అనిల్ కుమార్ కూడా చెప్పారు, మీరేమో 2021కి 2022కి పూర్తి చేసేస్తామని చెప్తూ ఉన్నారు,
కానీ అక్కడ చూస్తుంటే 1%, 2% పనులు కూడా అవ్వట్లేదని మేము అదే ప్రతిపక్షంగా ఆయన చెప్తే మా మీద కూడా ఎద్దేసేసి మాట్లాడాడు. నేను మాట్లాడినప్పుడు కూడా పెర్సెంటా అని కాదు ఆ టైప్లో, అదే బుల్లెట్ దిగిందా లేదా అంటే ఇట్లా అన్నెసరీ మాటలే తప్ప పోలవరం మీద వీళ్ళు సరైన దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంత దురదృష్టం అంటే 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు చెప్తూ ఉంటే వీళ్ళు 2021, 2022 సాక్షాత్ అసెంబ్లీలో కూడా మేము పనులు జరుగుతున్నాయి పూర్తి చేస్తామని చెప్తున్నారంటే అంటే కనీసం డయాఫ్రమ్ వాల్ ఫ్లడ్లో దెబ్బతింది అన్నట్టు విషయం వీళ్ళకి తెలియకపోవడం అంటే ఎంత, లేదా తెలిసి ఎందుకు చెప్పకుండా ఇంకా ఎందుకు చేస్తా ఉన్నారంటే ఈ రకంగా వీళ్ళు 5 ఇంకొక అంశం సార్, అంటే మనం చూసాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని మార్చి కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి కావచ్చు, సమీక్షలు చేయడం కావచ్చు, పనిని ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది దానిపైన రివ్యూ చేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి తిరిగి మళ్ళీ సోమవారం పోలవరంగా ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న 12వ తేదీన మరి యొక్క ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన మనసంతా కూడా పోలవరం మీదే. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను ఆయనకు ఒక విజన్. ఎందుకంటే గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు సాఫ్ట్వేర్ మీ అందరికీ తెలుసు, సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, ఒక పూణే, ఒక బెంగళూరు. కానీ చంద్రబాబు నాయుడు గారు రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ని, ఒక సైబరాబాద్ని సృష్టించి ఏ రకంగా అయితే అక్కడ అభివృద్ధి చేశారో మనందరం కూడా చూసాం. కానీ రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్లో ఈ యొక్క ఆ రోజు ఉన్నటువంటి 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలంటే అది వ్యవసాయం ద్వారా ఏదైతే ఇరిగేషన్ డెవలప్ చేయడం ద్వారా రావాలనే ఆలోచనతో దురదృష్టం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, ఖచ్చితంగా నా ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్, ఆ ఇరిగేషన్లో ద ఫస్ట్ ప్రయారిటీ పోలవరం. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. అందుచేతే నేను ఫస్ట్ విజిట్ అంటే ఫీల్డ్లోకి వెళ్తే అది పోలవరంనే విజిట్ చేద్దాం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన విధ్వంసం చేశాడో ఒక్కసారి మనం ఫిజికల్గా కూడా చూసి లోతుగా మనం చూడవలసిన అవసరం ఉంది. మళ్ళీ దీన్ని ఏ రకంగా మనం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, ఏ రకంగా పోలవరాన్ని మనం పూర్తి చేసి తెలుగు జాతికి అంకితం ఇవ్వాలి. నెక్స్ట్ మండే నుంచే మొదలు కాబోతుందా విజిట్? నెక్స్ట్ మండే అవుతుందా? నెక్స్ట్ సోమవారం వచ్చే అందుకే రేపు 17వ తేదీ అంటే ఎల్లుండ 17వ తేదీనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్న సెక్రటరియట్లో 5 సంతకాలు ఏం మాదిరిగా పెట్టి అన్నమాట నిలబెట్టుకున్నారో అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును కూడా ఖచ్చితంగా దాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి విధ్వంసాన్ని చేశాడో దాన్ని ఎట్లా పునర్నిర్మాణం చేయాలో ఆలోచన కోసమే ఖచ్చితంగా రేపు సోమవారం ఎల్లుండ 17వ తేదీన సోమవారం ఆయన పోలవరం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ పోలవరంలో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఎగువ కాపర్ డ్యామ్ కానీ దిగువ కాపర్ డ్యామ్ కానీ డయాఫ్రమ్ కానీ అదేవిధంగా ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ కానీ స్పిల్వే కానీ అదేవిధంగా ఇంకా అక్కడైతే గైడ్ బండ్ మొన్న ఏదైతే కుంగిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఫిజికల్గా వాటిని పరీక్షించడం జరుగుతుంది. తర్వాత అక్కడ అధికారులతో కూడా రివ్యూ చేసుకుని అంటే మేము ఏదైతే 14, 19 వరకు మేము ఏం వర్కులు చేసామో 19 నుంచి 24 వరకు వీడు ఎంత నాశనం చేసి ఎంత విధ్వంసం చేశాడు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఒకసారి స్టడీ చేసి తర్వాత ఒక రోడ్ మ్యాప్ మనం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో రేపు ఆయన గతంలో కూడా ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఏ రకంగా అయితే చేయగలిగారు అదేవిధంగా మరి 17వ తేదీన సోమవారం కూడా ఆయన పోలవరం మరి క్షేత్రస్థాయి ఫస్ట్ క్షేత్రస్థాయి పర్యటన ఆంధ్రప్రదేశ్లో పోలవరంకి వెళ్తూ ఉన్నారనంటే పోలవరం ప్రాజెక్టుకి ఇరిగేషన్ ప్రాజెక్టుకి వ్యవసాయానికి రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారనేది ఇదే ఒక రామనాయుడు గారు పోలవరంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావచ్చు ఉత్తరాంధ్రలో కూడా చాలా ప్రాజెక్టులు
పెండింగ్ కావచ్చు లేదా అసంపూర్ణంగా ఉన్నటువంటి పరిస్థితి, వాటి విషయంలో కావచ్చు రైతులకు కూడా ఏం పిలుపునిస్తారు? ఎలాంటి హామీ అంటే మీ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి? సో ఖచ్చితంగా వ్యవసాయానికి ప్రాజెక్టులకి ప్రాధాన్యం ఇస్తారు, ముందుకు తీసుకెళ్తారు. సో ఎన్డీఏలో కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వారి సపోర్టు మీరు కలిసి ముందుకు పోతారని ఆశిస్తున్నారు కాబట్టి వారికి ఏం పిలుపునిస్తారు, వారికి ఏం చెప్తారు మీరు? తప్పనిసరిగా మీ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూడా తెలియజెప్తూ ఉన్నాం. ఎన్నో ఆశలతో, అంటే 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగినటువంటి నష్టం కంటే 2014లో 19లో అభివృద్ధి చేయాలని అనుకుంటే మరి 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే నష్టం ఎక్కువ జరిగింది. అంటే రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జగన్ పాలనలో జరిగింది, అది కూడా ఇరిగేషన్ శాఖ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రాయలసీమ ఉంది, మేము 5 yearsలో 14-19లో 12,000 కోట్ల రూపాయలు రాయలసీమకు పెడితే ఈయన రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టింది 2,500 కోట్లు, అందులో మళ్ళీ 40% అవినీతికి పోయింది. అంటే ఈ రకంగా రాయలసీమకి ఈయన ఎంత నష్టం చేశాడనేది ఆయన బడ్జెట్ బట్టి మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాలు ఆయన పెట్టలేదంటే ఉత్తరాంధ్రని ఏ రకంగా అయినా మోసం దగా చేశాడో అర్థమవుతుంది. అంతేందుకు పర్టికులర్గా మా డెల్టాలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి కల్పించేటంటే ఇక్కడ రైతాంగం ఎంత నష్టపోయారని అర్థమవుతుంది. అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా చూస్తే ఎక్కడ కూడా ఈ రైతాంగాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ కాపాడినటువంటి పరిస్థితి, ఇరిగేషన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కానీ ఏదైతే లేదో, ఏదైతే నష్టపోయారో ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల మేరకు ఆయనకున్న విజన్ ప్రకారం ఏదైతే మరి పోలవరాన్ని ఎందుకంటే త్వరితగతంగా పూర్తి చేయడం ద్వారా 3,000 TMCల నీరు వృధాగా సముద్రంలోకి గోదావరి నీరు ఏదైతే కలిసిపోతుందో ఆ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా మరి ఆ యొక్క ఏదైతే ఇటు కృష్ణానదికి మరలించి మరి అటు రాయలసీమకి శ్రీశైలం నుంచి అదేవిధంగా అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అటు ఉత్తరాంధ్రకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మొత్తం సస్యశ్యామలం అయ్యేటువంటి విధంగా ఒక ప్లాన్డ్గా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని రైతాంగాన్ని మీరేమో బృహత్తరమైన కార్యక్రమాలు చేద్దామని మీరు అంటున్నారు, కానీ అప్పుడే లెక్కేస్తున్నాం, తప్పులు మొదలైనవి లెక్కేద్దాము అని చెప్పి ఇటు రాష్ట్రపతికి కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అవతల వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నాడు. సో ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పులు మనం లెక్క కడుతున్నాం, మొదలైనాయి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లుగా వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన ఏంటండి చేసింది జగన్మోహన్ రెడ్డి? ఈవేళ కక్షలు, కేసులు, వేధింపులు, అరాచకత్వం, నియంతృత్వం, నిరంకుశత్వం, విధ్వంసం, అదేనా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన? అంటే ఇప్పుడు కూడా మేము 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే సృష్టించామో ఇటువంటి అరాచకత్వాన్ని, విధ్వంసాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి అట్లానే చేస్తారనేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన ధోరణి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రెండవది ఏదైతే ఈవేళ ఒక ప్రజాప్రభుత్వంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈవేళ ఒక ప్రజాప్రభుత్వంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని ఈవేళ మనం చూశారు మీరు 5 సంతకాలు మాటలు కాదు అవి. ఎందుకంటే అతను పాదయాత్రలో ప్రతి సంవత్సరం డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎలక్షన్ల ముందు ఏదో 5,000 6,000 పోస్టులు చూపించాడు, కానీ అన్న మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టాం. అదేవిధంగా పింఛన్లు సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అతను 2,000 పింఛను 3,000 పెంచుతానని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి మోసం దగా చేసి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250. కానీ మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ఆ 1,000 రూపాయలు పెంచడం కాదు, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి విధంగా పెంచినటువంటి పింఛన్ 4,000 ఎప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నాం? ఏప్రిల్, మే, జూన్ 3,000 + 4 7,000 రూపాయలు ఎక్కడిస్తూ ఉన్నాం? రేపు మళ్ళీ ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఇంటి దగ్గర దివ్యాంగులుగా అయితే 3,000 పింఛన్ 6,000 రూపాయలకి. ఇది సామాన్యమైన విషయం కాదు. అట్లాగనే మీ అందరికీ తెలుసు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని 100 రోజుల్లో మొత్తం తెరిపించి మళ్ళీ పేదవాడి కడుపు నింపాలనేటువంటి ఆలోచనతో
మన ఆస్తులకు రక్షణ లేనిటువంటి ఏదైతే ఆ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం కానీ, అదే యువత ఏదైతే డ్రగ్స్ గంజాయి బాట పడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏదైతే సెన్సెస్ స్కిల్ సెన్సెస్ తీసుకోవడం 5 సంతకాలు సామాన్యం కాదు. అంటే ఈ రకంగా ఒక ప్రజలకి మేలు చేసేటువంటి విధంగా వడివడిగా అడుగులు ప్రభుత్వం వేస్తూ ఉంటే దాన్ని ఆహ్వానించి ఉండవలసినటువంటి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. అయినప్పటికీ వీళ్ళు ఇంకా రాష్ట్రపతి దగ్గరికి లేకపోతే ఎక్కడ దాడులు జరిగిన అక్కడ దాడులు అంటే టాపిక్ని డైవర్ట్ చేయడం. ఎందుకంటే గతంలో కూడా మేము చూసాం ప్రతిపక్షంలో ఏదైనా మేము మహానాడు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చెప్పినప్పుడు వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు. అంటే ఇప్పుడు కూడా ఒక ప్రజా పరిపాలన ప్రజలకి మేలు చేసేటువంటి పాలన జరుగుతూ ఉన్నప్పుడు, ప్రజలకి ఒక మంచి సంక్షేమాన్ని అందిస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు అదేదైతే ఐపాక్ టీం మళ్ళీ దానిలోనే నడుస్తూ ఉన్నారు. రేపు ఇట్లానే వాళ్ళు పనిచేస్తే మొన్న 151లో మధ్యలో ఒక నెంబరు లేచిపోయింది. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా ఇట్లానే పనిచేస్తే ఇప్పుడు 2 నెంబర్లో కూడా ఒక నెంబర్ లేచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది రేపు 2029. చూద్దాం సార్, రియలైజ్ అవుతారేమో. ఎందుకంటే ప్రజలు ప్రజా తీర్పుని ఇచ్చారు. ఏ రకమైన తీర్పు ఇచ్చారు కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి తీర్పును కూడా ఇచ్చారు కాబట్టి సార్, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రులుగా గతంలో చూసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళు నీటిపారుదల శాఖ మంత్రి కాదు, నోటిపారుదల శాఖ మంత్రులు అని మీరే కొన్ని పేర్లు కూడా పెట్టారు. మరి రామానాయుడు గారు ఎట్లాంటి పేరు తెచ్చుకోబోతున్నారు? మేము ఇప్పటికే మాకున్నంత వరకు సమాజంలో కానీ మంచి పేరు రామానాయుడు ఒక హార్డ్ వర్కరు, ఒక సిన్సియరు, ఒక హానెస్ట్, కష్టపడతాడనేది ఒక మంచి పేరు అదృష్టవశాత్తు నాకు ఈ రాష్ట్రంలో కానీ ప్రజల్లో కానీ అందరిలోనూ ఉంది. అంచేత ఆ పేరును నిలబెట్టుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క విజన్, ఆయన నమ్మకం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాకే చెప్పా 14లో నాకు ఎంతో టఫ్ ఫైట్ ఉంది పాలకుల్లో. అంటే అటువంటి టైంలో నాకు టికెట్ ఇచ్చారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఎట్లా నేను పనిచేస్తాను మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు నాకు ఒక బాధ్యత ఇరిగేషన్ శాఖ, ఆయనకి అత్యంత ఇష్టమైన శాఖ నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆశించినట్లుగానే మంచి పేరు వచ్చేటువంటి విధంగానే వాళ్ళకిలాగా బూతులు మాట్లాడుతాను లేకపోతే ఇతరత నోటిపారుదల మీరు అన్నట్టుగా ఆ రకమైనటువంటి విధానం కాకుండా విధానపరమైన నిర్ణయాలతోటి ఎవరైతే అధికారులతోటి కానీ వీళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని ఖచ్చితంగా మా పాలన కానీ మా పనితీరు కానీ ఎట్లా ఉండాలని నేను అనుకుంటూ ఉన్నానంటే, ఇలా ప్రజలు ఒక మంచి మెజార్టీని ఇచ్చారు. ఈ మెజార్టీని రేపు వద్దుట మళ్ళీ బ్రేక్ చేయాలన్నా కూడా చాలా కష్టమైన పని. కానీ మాకు ఈవేళ వచ్చినటువంటి మెజార్టీ మీద ఒక్క ఓటైనా సరే అదనంగా తెచ్చుకునేటువంటి విధంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలకుడు అంటే సేవకుడు మాదిరిగా పనిచేసి మళ్ళీ ప్రజల అభిమానాన్ని పొందడానికి ఈ రోజు నుంచే మేము ప్రయత్నం చేస్తాం. అట్లా ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ రకంగా మా పనితీరు భవిష్యత్తులో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామానాయుడు గారు. మీ ప్రయత్నం అలానే ముందుకు సాగాలి. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే కీలకమైనటువంటి నీటిపారుదల శాఖ చాలా బాధ్యత కూడా ఉంది. ఎంత కీలకమైందో అంతే బాధ్యత కూడా ఉంది కాబట్టి ఆ బాధ్యతను మీరు నిర్వర్తించి ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇతరతర ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఏబిఎన్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరొకసారి